హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. మొన్న సంక్రాంతికి టూర్ బయలుదేరినప్పుడు దేవుని కడప వెళ్ళామండి. ఎప్పుడు మేము ప్రయాణం చేసినా సరే కాణిపాకము, కడప దర్శనం చేసుకొని మిగతావి వెళ్తామన్నమాట. ఎక్కడైతే ధనుర్మాసం చివరి రోజు కావడంతో గోదాదేవిని ఊరంతా ఊరేగిస్తున్నారండి. ఇలా రథం పైన గోదాదేవిని తిప్పుతున్నారనమాట. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రము దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో మాకు చాలా మంచి అద్భుతమైన దర్శనమే దొరికిందండి. కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము గోదాదేవికి. గోదాదేవిని ఆచరించిన తిరుప్పావై వ్రతాన్ని భక్తులు అనుసరిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాత శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుల్లోనే ఐక్యమయ్యిందని చెప్తూ ఉంటారండి. ఏమి చేసినా చేయకపోయినా పరమాత్ముని చేరుకునేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన మీకోసం దిగొస్తాడనేది చాలా నిజమండి. నాకైతే చివరి రోజున అనుకోకుండా గోదాదేవి దర్శనం జరగడంతో చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఈ కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా కొబ్బరికాయలు అమ్మే ఆవిడ పుణ్యమేనండి. ఆవిడ ముందు వెళ్ళి గోదాదేవికి కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత వచ్చి రెండో కొబ్బరికాయ తీసుకోమని చెప్పారు. సరే అనేసి చివరి రోజు కదా, చాలా అద్భుతమైన దర్శనం అయితే దొరికింది. ఇక అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అనేసి మేము ముందు వెళ్ళి గోదాదేవికి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని మేము అయిపోయిన తర్వాతనే దేవిని లోపలికి తీసుకెళ్లారండి. వీడియో నచ్చితే ప్లీజ్